నమస్తే అండి. నేను మీ డాక్టర్ పుష్పలత, ఎండీ జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ ఆనంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తగూడెం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి యాక్చువల్‌గా ఈరోజు ఒక స్పెషల్ ఉంది. అదేంటి అంటే వరల్డ్ ఆటిజం డే. అసలు ఈ ఆటిజం అంటే ఏంటి? ఎందుకొస్తుంది? వస్తే మనం ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆటిజం అంటే ఏంటి అంటే పిల్లల్లో బ్రెయిన్ డెవలప్‌మెంట్ అనేది సరిగ్గా లేకపోవడం. అంటే మెదడు అనేది పరిపక్వతగా చెందకపోవడం. ఎందుకు అంటే చాలా రీజన్స్ ఉంటాయండి. జెనెటిక్ ఫ్యాక్టర్స్ కావచ్చు, బ్రెయిన్‌లో డెవలప్‌మెంట్‌కి అవసరమయ్యే సెరోటోనిన్, డోపమైన్ లెవెల్స్ సరిగ్గా అడిక్వేట్ క్వాంటిటీస్‌లో లేకపోవడం వల్ల, ఇంకా మదరు ప్రెగ్నెన్సీ టైంలో ఏజ్ ఎక్కువగా ఉండడం అంటే 35+, 40+ ఏజ్ వాళ్ళు, ఇంకా మేనరికం సంబంధాల వల్ల కూడా వచ్చే అవకాశాలుంటాయి. ఇంకా వెస్టర్న్ కంట్రీస్‌లో అయితే డ్రగ్ అడిక్షన్స్, ఎస్పెషల్లీ ఆల్కహాల్ తీసుకోవడము, స్మోకింగ్ చేసే అలవాట్లు ఉండడం వల్ల మనకు ఆటిజం వచ్చే అవకాశాలు ఉంటాయి పిల్లల్లో. సో అసలు ఎలా మనం గుర్తించాలి అంటే యూజువల్‌గా కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే 2 మంత్స్ నుంచి కూడా బేబీలో మనము ఆ సైన్స్ అండ్ సింప్టమ్స్ అనేవి చూస్తాము. అంటే వీళ్ళు సరిగ్గా ఐ టు ఐ కాంటాక్ట్ చేయలేకపోవడము, అంటే ఏదైనా గట్టిగా శబ్దం వచ్చినప్పుడు యూజువల్‌గా ఏదైనా నార్మల్ రెస్పాన్స్ అయితే అటువైపు మనం తిరిగి చూస్తాము. వీళ్ళు అలా రెస్పాండ్ అవ్వరు. అండ్ వీళ్ళు ఎదిగే కొద్దీ చేసే పనులే రిపీటెడ్‌గా చేయడము, సోషల్ కమ్యూనికేషన్ గానీ, సోషల్ ఇంటరాక్షన్స్ కానీ ఉండకపోవడము. అండ్ కొంతమంది పిల్లలైతే అంటే చెప్పింది చేయకపోవడం. వాళ్ళు అర్థం చేసుకునే కెపాసిటీ అనేది వాళ్ళకి మామూలు పిల్లలతో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉండదు. సో ఇది మనం ఎలా తెలుసుకోవాలి అంటే ప్రీనేటల్ డయాగ్నోసిస్ అని ప్రెగ్నెన్సీ టైంలో మనం చేసుకోవచ్చండి. దానివల్ల కొంత ఒకవేళ ఫస్ట్ బేబీ అలా ఉంది అంటే సెకండ్ బేబీ ప్లాన్ చేసుకున్నప్పుడు ప్రీనేటల్ డయాగ్నోసిస్ చేసుకొని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇంకా ఎస్పెషలీ మదర్స్, పేరెంట్స్ అనేది మెంటల్‌గా చాలా స్ట్రెయిన్ అవుతారండి ఈ పిల్లల గురించి. మనం వీళ్ళకి కొంచెం ఎడ్యుకేట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళని కంటిన్యూస్‌గా మానిటరింగ్ చేసుకోవడము, వాళ్ళ డైట్ అనేది ఫుల్ న్యూట్రిషియస్‌గా ఉండడము. ఎవరో ఒకరు కంపల్సరీ కంపెనీ ఉంటేనే మనము వీళ్ళు ఎక్కువ ఏమైనా దెబ్బ తగిలినా గానీ వాళ్ళు అది అంత అబ్జర్వ్ చేయలేకపోతారు. ఓకే. నాకు ఇది దెబ్బ తగిలింది అనేది కూడా ఆ బాబుకి కానీ, పాపకి కానీ తెలియకపోవడం వల్ల కూడా మనకి ఇబ్బందులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఏం చేయాలి అంటే బిహేవియర్ థెరపీ కావచ్చు, సోషల్ థెరపీ కావచ్చు, ఇంటరాక్షన్ సెషన్స్ లాగా వీళ్ళని మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. చాలా టైం పడుతుందండి. మొత్తం క్యూర్ అవుతుంది అనే గ్యారంటీ ఎవ్వరూ ఇవ్వలేరు. ఓకేనండి. ఆటిజం గురించి మీకు అందరికీ అయిందని అనుకుంటున్నాను. బీ హెల్దీ, బీ హ్యాపీ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.